వెల్కమ్ బ్యాక్ టు టీకేఆర్ ఆరాధ్య ఛానల్. మేమైతే హైదరాబాద్ నుండి మా విలేజ్కి అయితే వెళ్తున్నామండి. వినాయక చవితి మా విలేజ్లో సెలబ్రేషన్ చేసుకుందామని, ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్తున్నాము. ఇక్కడైతే పచ్చటి పొలాలు, మా విలేజ్కి ఎంటర్ కాగానే చాలా బాగుంటుందండి. ఇది ఒక మంచి వైబ్ అయితే వస్తుందండి ఎవరైనా కానీ ఓన్ విలేజ్కి అయితే వెళ్తే. సో ఈ సంవత్సరము మేము వినాయక చవితి మా ఊర్లో సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి వినాయకుని విగ్రహం కూడా మేమే ఇప్పిస్తున్నాం అన్నమాట. సో ఆ రోజు నైట్ మేము మార్నింగ్ ప్రసాదం కోసం అయితే శనగలు నానేసాము. ఇంకా 4-5 రకాల ప్రసాదాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అవి ఏమేమి కావాలని నైటే తెచ్చిపెట్టుకొని ఇంకా తర్వాత మార్నింగ్ లేచి మొత్తం చేసుకొని పనులన్నీ ప్రసాదాలన్నీ చేసుకొని స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళాము. స్టేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజారి రాకముందే మా వారు అన్నీ తీసి మొత్తం అరేంజ్ చేస్తారనమాట. దూరణ పాకులు, పూలు, పండ్లు, ఇంకా పూజకి ఏమేమి సామాన్లు కావాలి, ఏమైనా లేనివి తెప్పించి అన్నీ రెడీ చేశారు అనమాట. వాళ్ళ డాడీ చేస్తుంటే మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. సో వాళ్ళ డాడీ ఒక పని చేస్తే వీళ్ళు 2 పనులు చేశారనమాట. అట్లా ఉంటుంది మరి మా పిల్లలతోటి, మామూలుగా ఉండదు. బాగా అల్లరి చేయటం, నాటి 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 అంటే నాటి. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ముచ్చగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. సో ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే దిగాము. సో ఈలోపు పూజారి అయితే వచ్చారండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. పూజ అయితే చాలా బాగా జరిగింది, చక్కగా పీస్ఫుల్గా చాలా బాగుంది. సో పూజ జరిగేటప్పుడు వీడియో అయితే తీయడానికి సరిగ్గా కుదరలేదండి, అందుకే కొంచెమే తీశాను. సో పూజ అయితే జరిగిన తర్వాత ప్రసాదాలు అయితే అందరికీ ఇచ్చాము. చాలా బాగా అయితే జరిగిందండి పూజ. సో హారతి ఇచ్చాము. హారతి ఇచ్చిన తర్వాత ఇంక ప్రసాదాలు అయితే అందరికీ పంచామన్నమాట. పంచిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇదండి మా వినాయక చవితి లాగైతే. మీరైతే ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి అందరికీ. బాయ్.